హాయ్ ఎవ్రీవన్. మనం ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నామంటే మనకు అందులో కంపల్సరీ చట్నీ కావాల్సిందే కదా. పిల్లలకేమో కానీ చట్నీ అబ్బా, అసలు ఏదైనా ఇడ్లీ వడ దోశ అలా ఏం చేసుకున్నా సరే చట్నీ లేకపోతే అస్సలు తినాలనిపించదు కదా. మనకే ఇట్లుంటాయి, పాపం పిల్లలు ఎలా తింటారు చెప్పండి. సో కంపల్సరీ మనకి టేస్టీ చట్నీ కావాలి కాబట్టి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ ప్యాన్లో మనం కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసిన తర్వాత టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు మనం జస్ట్ ఇలా వేసేస్తే తీసేస్తారు కదా చట్నీలో. సో కరివేపాకు కూడా మనం ఆ పల్లీలు ఫ్రై చేసాం కదా అందులోనే వేసుకోవాలి. సో అలా వేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఈ పల్లీలు, ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. పోపు ఎలాగో సేమ్ ప్రాసెస్, కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, చూడండి కరివేపాకు అండ్ ఒట్టి మిరపకాయలు ఇలా వేసేసి మనం చట్నీ పోపు వేసుకొని ఇడ్లీలో వేసుకొని తినాలి. చట్నీ తినేసేస్తారు. సో ఇలా ట్రై చేయండి. అలాగే చట్నీ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.